దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, మన అవిధేయులమైనా కూడా దేవుడు మాత్రం నమ్మదగిన వాడంట. గాడ్ ఇస్ స్టిల్ ఫెయిత్ఫుల్ అంట. అంటే మనం చేసిన దాని ప్రకారం దేవుడు మనకి చేయట్లేదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన కార్యం జరిగిస్తాం. నమ్మచ్చా అన్న స్థితిలాగా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఎ ట్రయల్. ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వెనకాల ఫరో సైన్యం వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ముందు నిలబడి వెనకాల ఫరో సైన్యం లేకపోతే అది వేరేలాగా ఉంటుంది, బీచ్ పార్టీ లాగా ఉంటుంది. కానీ అదే వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంటే, దేవుడేడి, మమ్మల్ని చంపుతానికి ఇక్కడ తీసుకొచ్చారా? ఇశ్రాయేలీయులు అలాగే ఇక్కడ ఏడ్చారు. ఏడుస్తారంట. నీవు ఏడవలసిన, అవసరం పడవలసిన, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ అక్కర్లేని తల మీద వేసుకుని, అక్కర్లేని తలంపులు తల మీద వేసుకుని బ్రతుకు ఏడుచుకుంటా చేస్తాం. ద ఛాలెంజ్ ఇస్ యోర్స్. యు గోనా లివ్, ఎంజాయ్. కలిగిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి, దేవుడు దీవించిన దాన్ని బట్టి దేవా స్తోత్రం, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ వేర్ ఐ యామ్. ఈ రోజు నాకేం తక్కువ చేయలేదు ప్రభా, ఈ దినము పోషించావు, తిరిగి చూస్తే ఎప్పుడో పోతాను అనుకున్నాను, నన్ను ఇంతవరకు నడిపించావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్. కృతజ్ఞత ఉందా? లేకపోతే ఏది లేదో పెట్టుకుని చింతిస్తూ ఉంటారా?